ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారు? తుష్యంతి, చాలా సంతోషంగా ఉంటారట. తుష్యంతి అంటే సంతోషంగా ఉంటున్నారు. ఇంకా చెప్తున్నాడు. అంటే ఇంకొకటి చెప్పబోయే ముందు అంటాం కూడా అని. ఇంకేమిటట? రమంతి సంతోషంగా ఉండడం కాదండి, ఇంకొక అద్భుతమైనటువంటి స్థాయి, సంతోషానికి మించినటువంటి స్థాయి ఒకటి ఉంటుంది. దాన్ని రమంతి అంటాం. అంటే రమిస్తూ ఉండగలగడం, అంటే అద్భుతమైన పరమానంద స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవడం రమంతి. అంటే ఆనందం ఉంది, మార్కులు బాగా వచ్చాయి పిల్లాడికి, ఆనందం అనిపించింది. కాదు ఎన్నాళ్ళ నుండో అనుకున్న విషయం ఏదో మీ కొరకుగా అట్లాగా అమరినట్టుగా జరిగిపోయింది. ఎంత ఆనందమో బయటకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది అనుకో. ఆ ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితి ఒకటి ఉంటుంది కదా, దాన్ని రమంతిచ అంటారు. అంటే భక్తుల యొక్క లక్షణాలను ఎందుకు మొదలు పెట్టామంటే ఎందుకే ఈరోజు శ్లోకమే చెప్తుంది. భక్తులు ఎలాగే ఉంటారు, ఎప్పుడు దుష్యంతి, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. రమంతి, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. బోధయంత, ఒకరికొకరు బోధించుకుంటూ ఉంటారు. కథయంత, చర్చించుకుంటూ ఉంటారు. చర్చలో జరుగుతుంది, ఒకరు ఇదంటే కాదు అది అంటారు. అదేం తప్పనడానికి లేదు. చర్చ ద్వారానే కొలికి వస్తుంది కదా, సత్యం ఏదో తెలుస్తుంది. మరి తెలియకపోతే ఎట్లా ప్రభుజీ, మేము గొడవ పడుతుంటాం, మరి నేను ఇదంటాను, ఆయన నేను ఎడ్డమంటాను, పలానా ప్రభుజీయో పలానా మాతాజీయో తెడ్డమంటారు, మరి ఎట్లాగా సాగేది అంటే ఏం పర్వాలేదు మీరు అనుకోండి. తర్వాత గురుజీలు ఉన్నారు, ప్రభుజీల పైన గురుజీలు ఉన్నారు, గురుజీల పైన భగవంతుడు ఉన్నాడు, శాస్త్రం ఉంది, శాస్త్రం ప్రమాణం. చివరికి వచ్చే దేని దగ్గర ఆగిపోవాలి? శాస్త్రం దగ్గర. ఇంకా దాని దగ్గర ఇంకా మార్పులు లేవు అన్నట్టు. సుప్రీంకోర్టు, జిల్లా కోర్టులో కొట్టినాడుకో ఏం కాదు, హైకోర్టుకు వచ్చావు ఏం కాదు, ఇంకా పో సుప్రీంకోర్టు, ఇంకా అక్కడ ఫైనల్ డెసిషన్, ఇంకా మార్గానికి లేదు. ఆ సుప్రీంకోర్టే భగవంతుడు చెప్పే శాస్త్రం. సరే, ఏంటిని వీళ్ళు బోధించుకుంటూ చక్కగా చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ సంతోషంగా పరమానందమైనటువంటి స్థితిని అనుభవించుకుంటూ ఉంటారు. నా గురించియే జరుగుతుంది ఇదంతా కూడా, వారి చిత్తము వారి ప్రాణములన్నీ నాపైనే, నా గురించియే ఉన్నాయి అని భగవంతుడు చెప్తున్నా. అంటే భక్తుల యొక్క లక్షణాలు ఏంటి అనేది ఈ శ్లోకం ద్వారా తెలిసిపోతుంది. ఎప్పుడు చర్చించుకోవడానికి ఏముంటాయండి? మహా అయితే 18 పురాణాలే కదా, కొన్ని కథలు తెలుసుకున్నాం, అయిపోయింది. ఇంకా మళ్ళీ చర్చించుకోవడానికి ఇంకేముండదు కదా అంటానికి లేదండి. జీవితాలు సరిపో. మనం అనుకుంటున్నాము ఇప్పుడు భగవద్గీత మొదలు పెట్టాము, ఇదేదో చిన్నతనం నుండే భగవద్గీత చదువుకుంటే ఎంత బాగుందో అని అనిపిస్తుంది మనందరికీ. కానీ ఎవరికి తెలుసు మీరు ఎన్ని జన్మల నుండి భగవద్గీత చదువుతూ ఇప్పటికీ ఈ స్థాయికి వచ్చారేమో. అంతేగా, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ నువ్వు చేసేటువంటి ఏ కొంచెం ధర్మమైనా సరే అది నీ భయములన్నీ తొలగిస్తుంది. పైగా ఇప్పుడు చేసిన ఈ ధర్మము ఈ జన్మకు మాత్రమే కాదు, జన్మాంతరముల వరకు నీకు తోడుకుంటూ ఉంటుంది. అకౌంట్ ఇట్లాగే ఉంటుంది. ఈ జన్మలో రూపాయి బ్యాంకులో వేసాం, వచ్చే జన్మలో నాకు రూపాయి, పోయిన జన్మలో రూపాయి మీద ఇవ్వరా అంటే బ్యాంకు వాడు తిడతాడు. కానీ భగవంతుడు అట్లాగా, నేను పోయిన జన్మలో ఈ ధర్మం చేశాను, ఈ మంచి పని చేశాను, ఈ జన్మలో మరి ఎట్లాగా అంటే ఆ జన్మలో చేసిన ధర్మం నీ అకౌంట్ అట్లాగే ఉందిరా, ఇక నుండి మొదలు పెట్టు అన్నాడు. నీ పాత్ర అట్లాగే ఉన్నాయి, ఆ అకౌంట్ అట్లాగే నిత్తితో పాటు అట్లాగే ఉంది. ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టు, అక్కడ ఇంకా యాడ్ అవుతుంది. అందుకే కొందరు పిల్లలు పుట్టగానే వాళ్ళకి శ్లోకాలు 3 ఏళ్ళకి చక్కచక్క శ్లోకాలు చెప్పేస్తూ ఉంటారు కొందరు పిల్లలు. మనం అనుకుంటాం ఎందుకు మా పెద్దమ్మాయి పుట్టింది 3 ఏళ్ళు లేక పుట్టింది, చాలా ఎన్నో ఏళ్ళు ఎదురు చూసాం, పాప పుట్టింది ఎంతో సంతోషించాను, చక్కగా తులసి అని పేరు పెట్టుకున్నాను, 3 ఏళ్ళకే శ్లోకాలు ఎంత ఆత్మో అప్పుడప్పుడే మరి ఇస్కాన్లోకి వచ్చిందాయి. బాగా నేర్పించేవాడిని, మా ఆవిడ కూడా పాపం కష్టపడేది నేర్పించడానికి. ఈ అమ్మాయి ఏమో చక్కగా నేర్పించేది. ఎన్ని శ్లోకాలు ఎన్ని స్తోత్రాలు చెప్పేది. స్కూల్ పోలేదు, ఏబిసిడీలు నేర్చుకోలేదు, చాలా శ్లోకాలు చెప్పేసింది. తులసి హారతి మొత్తం వచ్చేది, నరసింహ హారతి మొత్తం వచ్చేది. చక్కగా వీడియోలు తీసాం, ప్రభుజీకి పెడుతుంటే ఆయన కూడా బాగుపడుతుంది ప్రభుజీ కూడా అనేవాళ్ళు. ఎంత మురిసిపోయే వాళ్ళమో. రెండో అమ్మాయి ఇప్పుడు 6 ఏళ్ళు, ఒక్క శ్లోకం నేర్పించడానికి 10 రోజులు పడుతుంది. నేను అనుకున్నాను పెద్ద అమ్మాయిని బాగా నేర్పిస్తుంటే నేను నేర్పించాను, కర్తాత్మమితి మన్యతి, నేను నేర్పించిన కాబట్టి ఇంత బాగా వచ్చింది అనుకున్నాను నేను. తర్వాత మరి నేర్పించింది నేనే కదా పెద్ద అమ్మాయికి, రెండో అమ్మాయి కూడా నేనేగా నేర్పించింది, నేర్పించేవాడిని ఒకటి, శ్లోకం ఒకటే, మరి పెద్ద అమ్మాయికి వచ్చినప్పుడు చిన్న అమ్మాయికి కూడా రావాలి కదా. అంటే అర్థం ఏంటి? నేను కాదు నేర్పించింది, వాళ్ళు ఆల్రెడీ నేర్చుకొని వచ్చారు, మనం గుర్తు చేస్తున్నాం అంటే పిల్లలకి. అందుకే భక్తుల పిల్లలు బాగా పాడుతున్నారంటే ఈ భక్తులు ఏమి బాగా నేర్పించినట్టు కాదు లెక్క, వాళ్ళు ఎప్పుడో నేర్చుకొని వచ్చిన వాళ్ళు లెక్క. వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి
శుచీనాం శ్రీమతామ్యేహే యోగ భ్రష్టోభిజాయతే అంటాడు భగవంతుడు ఇదే గీతలో. ఎవరైనా యోగంలో చాలా దూరం వెళ్ళి అక్కడ పడిపోయాడు అంటే ఏం బాధ లేదు, మళ్ళీ వచ్చే జన్మలో గొప్ప బ్రాహ్మణుల ఇంటనో మహా వైష్ణవుల ఇంటనో భక్తుల ఇంటనో పుడతారు వాళ్ళందరూ కూడా. ఈ భక్తుల ఇంట్లో బ్రాహ్మణుల ఇంట్లో లేదా గొప్పవారి ఇంట్లో పుట్టాడు అంటే మన అర్థం ఏంటంటే వాడు పూర్వజన్మలో ఎంతో సుకృతి చేసుకుని వచ్చాడు కాబట్టి ఇక్కడికి వచ్చింది ఆ జన్మ వరకు. అక్కడ నుండి మళ్ళీ వాడే చేసుకోవాలి. మళ్ళీ అట్లా అంటే ఏం రిజర్వేషన్ అక్కడ వరకే, అక్కడ నుండి మళ్ళీ స్వయంకృతమే. సరే, ఇట్లా చేస్తున్నారు. వీళ్ళెప్పుడు కూడా కృష్ణుడి గురించి భగవంతుడి గురించి ఆలోచిస్తూ చర్చించుకుంటే అంత ఆనందంగా ఉంటుందా, అంత సంతోషంగా ఉంటుందా? ఉంటుందండి. ఎంత సంతోషంగా ఉంటుందంటే ఒక్కోసారి సంతోషాన్ని కొలవడానికి ఈ ప్రపంచంలో ఉండే ఏ ఉపకరణము పరికరము కూడా పని చేయలేనంత ఆనందాన్ని కూడా మనము భగవంతుడి గురించి కానీ భగవంతుడి యొక్క లీలలను గురించి కానీ స్మరణ చేస్తూ ఉంటే వస్తూ ఉంది. అది ఎక్కడ సాధ్యమండి అంటే ఇట్లా సత్సంగాల్లోనే సాధ్యం. ఒక్కోసారి కీర్తన చేస్తూ ఉంటే అలా తన్మయత్వం చెందిపోతూ ఉంటాం. ఎంతసేపు కీర్తన చేశామో కూడా తెలియనంత ఆనందంగా ఒళ్ళు మరిచి మరీ మనం చక్కగా నాట్యం చేస్తూ కీర్తన చేస్తూ ఉంటాం. ఎంతగా అందులో నిమగ్నమైపోయి ఉంటామో. అదే దుష్యంతి చరమని కథ వింటున్నా అంతే జరుగుతుంది ఒక్కోసారి. ఇట్లాగండి గోవర్ధనం తీసుకోండి, పక్కనే గోకులం ఉంది, అటు పక్కనే బృందావనం ఉంది, వ్రజమండలం అంతా ఉంది. దీని గురించి ఒక్కసారి స్మరణ చేసుకున్నా కానీ ఎంత మాధుర్యమైనటువంటి భావన మనలోకి వస్తుంది. ఆ భాగవతాన్ని స్మరణ చేసుకుంటే ఎంత అద్భుతమైనటువంటి భావన మన మనస్సులో మెదులుతుంది. చక్కటి గోవర్ధన పర్వతము, మంచి చెట్లు పెరిగాయి, మంచి బాగా బలిష్టంగా చాలా ఆరోగ్యంగా ఉండేటువంటి ఆవులన్నీ ఆలమంద అలా వెళ్తూ ఉంది. ఆ లేగదూడలన్నీ పక్కగలా ఉన్నాయి. ఎంత గోధులు వేస్తూ ఉంది. ఎంత అద్భుతమైనటువంటి సందర్భం ఇది. ఇంత చక్కగా ఆలమంతా అలా నడుచుకుంటూ పోతుంటే ఆ ఆవుల డెక్కలకి ఉండేటువంటి ఆ శక్తి చేత దుమ్మంతా కూడా లేచి ఈ గాల్లో కలిసిపోయినప్పుడు ఒక చిత్రమైనటువంటి రంగు ఈ వాతావరణానికి ఏర్పడింది. ఈ ఆలమందలన్నిటితో పాటుగా ఒక పిల్లవాడు చిన్నగా ఉన్నాడు, నీలి రంగులో ఉన్నాడు, ముత్యాల పేరు కొప్పు మీద పెట్టుకున్నాడు, చక్కగా నెమలి పింఛాన్ని పెట్టుకున్నాడు, నడుముకి వడ్డానాన్ని పెట్టుకున్నాడు, ఎర్రగా ఉండేటువంటి ఒక తుండు ఒకటి నడుముకి కట్టుకున్నాడు, పచ్చగా ఉండి పసుపచ్చగా ఉండేటువంటి ఒక గోచి కట్టుకున్నాడు. మువ్వల పేరండి ఎంత బాగున్నాయో కాళ్ళకి మువ్వులు, కదులుతుంటే ఆ గల్ గల్ అనేటువంటి శబ్దం ఇప్పటికి వినబడుతుంది. ఈయన అలా శుతిమెత్తని ఎడమ చేతి వేళ్లతో మురళిని ఒకటి పట్టుకున్నాడండి. ఆ మురళిని తీసుకొచ్చి చక్కగా వాయిస్తున్నాడు. ఎంత అందంగా మురళిని వాయిస్తున్నాడో! ఆ మురళి గానం యొక్క రవలికి ఆవులన్నీ కూడా ఆలమర్చిపోయి చక్కగా తలలూపుతూ మూరలూపుతూ తోకలూపుతూ చక్కగా ఆయన వెంట వస్తూ ఉంటే సమస్త బృందావనంలో ఉండే గోపకాలందరూ కూడా అలా వచ్చి ఇంటి ముందు వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. కృష్ణుడు వస్తున్నాడు, ఆలమందరితో వస్తున్నాడు. బలరాముడు, కృష్ణుడు, సుధాముడు, మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా సుధాముడు కాదండి, సుబాలుడు, ఇలా అనేకమైనటువంటి స్నేహితులతో గోపకులతో కృష్ణుడు వస్తున్నాడండి. ఎంత చక్కటి సన్నివేశము! ఆలోచించడానికి కూడా అసలు అంతే తెలవనంత ఆనందాన్ని మనకి కేవలం స్మరణ చేత కలుగుతుంది. ఇది భగవంతుని గురించినటువంటి ఆలోచన. చేస్తూ ఉంటే అలాంటిదే. అందున భగవంతుడి యొక్క లీలల గురించి తెలుసుకున్నామా ఇంకా పరమానంద ఫలితం అవుతూ ఉంటాం. ప్రభుజీ ఎన్నోసార్లు శ్రీనివాస ప్రభుజీ కూడా ఎంత చక్కగా చెప్తున్నారో, చక్కగా కీర్తనలు చేస్తూ ఈ బృందావనంలో ఉండేటువంటి గోపికలందరూ ఏ విధంగా ఉండేవాళ్ళు అని అనేకమైన లీలలు తరచుగా చెప్తూ ఉండేవాళ్ళు. ఈ లీలలు స్మరించినా కూడా అంత పరమానందాన్ని మనం పొందుతూ ఉంటాం. ఎట్లాంటి పరిస్థితి అండి! చిన్న పిల్లవాడిగా ఉన్నాడు కృష్ణుడు, గోకులంలో ఉన్నాడు, యశోదమ్మ దగ్గర పెరుగుతున్నాడు. యశోదమ్మ చక్కగా పాలిచ్చి చక్కగా తనని తీర్చిదిద్ది ఎంత మురిసిపోతుందో కృష్ణుని చూసి. కన్నయ్య కన్నయ్య, నా కన్నయ్య, నా ముద్దుల పంట, నా నోముల పంట అంటూ ఎప్పుడు ఒళ్ళో పెట్టుకునేటువంటి యశోదమ్మ దగ్గరికి పక్క వాళ్ళందరూ వచ్చారట. వచ్చి, ఏమమ్మా యశోదమ్మ, ఎంత మహారాజు వాళ్ళైతే మాత్రం మీరు, ఎంత రాజు కొడుకు అయితే మాత్రం మీ అబ్బాయి ఎంత అల్లరి చేస్తున్నాడో తెలుసా? మా ఇంట్లో ఉండేటువంటి పెరుగు వెన్నలు ఏది మిగల్చట్లేదండి. మీ వాడు తుంటని వాడు, అల్లరి పిల్లాడండి, మొత్తం గొడవ పెడుతున్నాడండి మా దగ్గరికి. ఈవిడంటుంది, నా పిల్లవాడు ఏం గొడవ పెట్టాడు చెప్పండి? గొడవకు వస్తారు ఊరికే, పక్కింటి వాళ్ళు ఊరికే ఉండరు ఏంటి? బయట నీళ్లు జరుగుతుంటే మీ కారు మీద పడితే కూడా కష్టమే అయిపోయింది ఈ రోజుల్లో. నేను ముగ్గేసుకున్న తర్వాత నువ్వు ర్యాంప్ గడుపుకుంటావా? నా ముక్కుపోదు. అప్పుడు అగనుకోలేదు కానీ ఈవిడ అడిగింది యశోదమ్మ, ఏంటి పరిస్థితి? ఎందుకు? ఏం గొడవ పెట్టాడు?
ఎంత గొడవ అండి మీ వాడు చేసిన గొడవ మామూలు గొడవ కాదు, కుటుంబమే కొట్లాడుకుంది. ఏం చేశాడు ఏంటి మా వాడు? వచ్చాడండి, మా ఇంటికి వచ్చాడు. ఆ ఉట్టి మీద కట్టినటువంటి ఈ కుండలో చక్కగా నీతులన్నీ, ఈ పెరుగంతా కూడా పెట్టాము, వెన్నంతా పెట్టాము. మీ వాడు వచ్చేసి అందకపోయేసరికి ఓ రోల్ తీసుకొచ్చి పెట్టాడు, దాని మీద పీట పెట్టాడు, దాని మీద గొప్పకుని నిలబెట్టాడు. వాడు భుజాల మీదకి ఎక్కాడు, అయినా అందకపోతే ఆ పక్కనే శుభాలా ఉన్నాడండి, మామూలు వాడు కాదండి, తుంటడు వాడు, మీ వాడు స్నేహితుడు. వీడు కర్రనిచ్చాడు, ఆ కర్ర పట్టుకొని మీ కృష్ణయ్య ఏం చేశాడు, అలా కుండను పగలగొట్టాడు. పగలు కొడితే మొత్తం తెల్లిందండి. ఆ పెరుగు నీతులు అన్ని కింద పడిపోయాయి. కావాల్సినంత తిన్నాడు. వీడందరికీ పెట్టాడు మీ వాడు, వచ్చిన కోతులందరికీ పెట్టాడు. ఇంత పెట్టిన వాడు వెళ్ళేవాడు కదా, సరే దొంగతనం చేశాడు, అయిపోయింది, వెళ్ళిపోవాలిగా. వెళ్తూ వెళ్తూ ఆ నీతిని తీసుకొచ్చేసి, ఆ పెరుగును తీసుకొచ్చేసి అలాగే ఆ వరండాలో పడుతున్న ఆ ఇంటి కోడలి మూతికి రుద్ది వెళ్ళిపోయాడండి. ఇప్పుడు అత్త పని చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఏంటి పరిస్థితి? అది ఇప్పటి రోజులు కాదా? ఇప్పుడంటే అత్త భయపడాలి, అప్పటి రోజులు అది. కోడలు భయపడే రోజులేనండి. ఎంత పెద్ద గొడవ చూస్తే, ఇంట్లో అంత అల్లాకల్లం అయిపోయిందా? ఎక్కడ పడితే అక్కడ పెరుగు పడిపోయిందా, నేతి పడిపోయిందా? ఇంత కష్టపడి తయారు చేసుకున్న ముద్దంతా పడేసి తిని ఇలా హాయిగా పడుకుంటావా నువ్వు అని చెప్పేసి ఇద్దరు జుట్టు పట్టుకున్నారండి. ఎంత గొడవ అయిపోయింది. మీ వాడు కానీ మావాడి మన తీయడం ఏంటండి అన్న అబద్ధాలు ఆడుతున్నారు మీరు. ఇట్లా అబద్ధాలు చెప్పకూడదు మీరు. ఏది సాక్ష్యం? ఏది సాక్ష్యం దొరకదండి, అదే మహా చిక్కు. మీ వాడు ఎక్కడి నుండి వస్తాడో అర్థం కాదు, ఎట్లా చేస్తాడో అర్థం కాదు. అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది, ఆయన చేస్తాడు, చేసినవాడు కృష్ణుడే. ఈ చేయికి మంట అంతకుండా చేయడం అనేది ఇప్పుడు పరిస్థితి కాదండి, కృష్ణుడి దగ్గర నుండి వచ్చింది. ఏం చేసినా అంటారు కదా పెద్దలు, కాస్త తెలియకైనా వాళ్ళు, చేయికి మంట అంటుందా? చెయ్యి, కానీ చేయికి మంట చేయడం అంతా ఆయన నేర్పిన విద్యే, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని తెలుగులో సాగుత. సరే ఇంత చేశాడా, ఇన్నలల్లా అన్నబద్ధాలు ఆడుతున్నాడు మా పిల్లాడు, అమాయకుడు. పక్కింటి దారి కూడా తగలదండి మా వాడికి, ఇంత అమాయకుడు. చూడండి, కావాలంటే ఆయన్ని చూడండి ఒకసారి అన్నప్పుడు ఈయన మహానాటికుడే. ఈయన ఇలా బెదిరించి కూర్చొని కళ్ళు రెక్కటకటకటలా నిలబడుతున్నాడు. అప్పటిదాకా అల్లరి చేసిన పిల్లాడే చూడండి అనేసరికి ఈయన బెదిరించి కూర్చొని నిలబడ్డాడు, రెండు చేతులు దగ్గర. ఈ బెదురు చూపులు అదుతున్న పెదాలతో నిలబడేటువంటి పిల్లాడిని చూసి ఎవరైనా ఈ పిల్లాడైనా ఈయనైనా అల్లరి చేసింది అని అనందరమా? అన్నిమాయి నిరన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఇక మీద మీరు చాడీలు చెప్పడానికి వచ్చారా, సాక్ష్యం పట్టుకునేరండి, లేదా మా పిల్లాన్ని పట్టుకున్నారండి. ఇంత పెద్దలుగా మాడిన పిల్లాడే ఇన్ని అబద్ధాలు అభాండాలు వేస్తున్నారు మా వాడి మీద. ఏమైనా నిజంగా చేస్తే పట్టుకోండి, అక్కడే రెడ్డి హ్యాండెడ్ తీసుకురండి. ఒక ఆవిడ ఇలాగే ప్రయత్నం చేసింది. ఆవిడ బయటకు వెళ్ళినట్టుగా చేసి ఆ డోర్ వెనకాలో ఎక్కడో దాక్కుంది. కృష్ణుడు వచ్చాడు, ఈయన చేయాల్సినటువంటి కార్యక్రమం అంతా చేశాడు, కోతులతో సహా అన్నింటికి తినిపించాడు. అలా బయటికి వెళ్ళిపోతుంటే అందరినీ వదిలేసింది ఈవిడ. ఆ ఇంటి ఆవిడ కృష్ణుడు ఒక్కడిని చేసి అలా గట్టిగా పట్టుకుంది. రా ఈసారి నీ సంగతి చెప్పేస్తాను. ఎంత అల్లరి పిల్లవాడు, మీ అమ్మకి అన్నిసార్లు చాడీలు చెప్పింది, ఇన్ని విషయాలు చెప్పినా కానీ చాడీలు అంటుందే కానీ నిజమని నమ్మట్లేదు. యశోదమ్మకి ఈ రోజు సాక్ష్యం కావాలని అంటుందిగా, చూపిస్తాను సాక్ష్యం, రా నాతో పాటు. నువ్వు కాదు, కృష్ణుడు అంటే ఆయన ఇలా చూస్తున్నాడు, నన్ను అంటున్నాడు. ఏమో కృష్ణుడు అలా చూశాడేమో, అలా పట్టుకొని అలా. అందులో ఆడవాళ్ళ విచిత్రమైనటువంటి స్థితి ఒకటి ఉంటుంది చూడండి. అప్పట్లో, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ అప్పట్లో మా అమ్మ వాళ్ళు, నేను మా అమ్మ వాళ్ళని చూసినటువంటి సమయంలో, వాళ్ళ అమ్మ వాళ్ళని చూసిన సమయంలో వాళ్ళు ఏంటంటే, ఫలానా ఇంటికి వెళ్ళి ఏమైనా గొడవ పెట్టుకోవాలంటే ఈ ఇంటి నుండి నడుచుకుంటూ వెళ్ళేంతసేపు వీళ్ళు మాట్లాడుకుంటుంటారు అనమాట. ఏమనాలి అని అనుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. మా అమ్మమ్మ అలాగే అంటూ వచ్చేది. మా అమ్మకు అంతే, అమ్మ పోలికలు బిడ్డకు రాకుండా ఎవరికి వస్తాయి కదా, కొద్ది గొప్ప మాకు వచ్చి అనుకుందాం. సరే ఈవిడ ఉంది కదా ఆ ఇంటి ఆవిడ, కృష్ణుడు చేయి పట్టుకుంది. ఆ యశోదమ్మకు చెప్తాను నేను, ఓ ఈ పని చేసావు ఆ పని చేసావు అంటూ ఆమె ఏమి యశోదమ్మతో చెప్పాలి అని అనుకుంటూ మనసులో తలుచుకుంటూ కాస్త బయటికి అంటూ ఈ కృష్ణుడిని గట్టిగా లాక్కుంటూ వచ్చేసిందని. వచ్చి గబగబా లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి యశోదమ్మ దగ్గరికి వెళ్ళింది. చూసారా, సాక్ష్యం అడిగావు, చూడు మీ వాడు ఏ పని చేశాడు అని చెప్పేసి. ఏం చేశాడు, మొత్తం ఉన్న ఈ కుండలన్నీ పగలగొట్టాడు, ముందలన్నీ పగలగొట్టాడు, చెల్లాచెదరు చేశాడు. మేము తయారు చేసుకున్న ఈనేది జాడి పని లేదు. ఇప్పుడు మేము తయారు చేసుకున్న ఏ ఒక్క వెన్న ముద్ద కూడా ఇప్పుడు మా ఇంట్లో లేదు. మొత్తం ఖరాబ్ చేసేసాడు, ఇంత పాడు చేశాడు. మీ వాడు చూడు, సాక్ష్యం తీసుకొచ్చారని చెప్పాడు. చూడటం అని నన్ను కాదమ్మా, నువ్వు చూడు, నువ్వు తెలిసిందే. నేను చూడలేదు, నువ్వు కదా సాక్ష్యం అడిగింది.
అవునమ్మా నేను అడిగింది సాక్ష్యమే కానీ నువ్వు తెచ్చింది సాక్ష్యం కాదు, నువ్వు తెచ్చింది ఎవరు నువ్వు చూసుకోవాలి. ఈవిడ చూడబోతే ఎవరున్నారు? అందరికి తెలిసి కూడా ఎంత బాగా నటించాలి ఎవరంటే మొదటిసారి ఉంటుందంటే దీన్నే దుష్యంతించాలి. ఇలా సరే ఇంకా జరిగింది కదా, లాభం లేదు. ఈవిడకి ఎక్కడో అనుమానం వస్తుంది, యశోదమ్మకు మా కన్నయ్య ఎట్లాంటి వాడు కాదే, నాతోనే ఉంటాడే, ఇలాంటి పనులు ఎప్పుడు చెయ్యడు కదా అని అనుకుంది. కానీ వీళ్ళేమో ఇలా చాడీలు చెప్పేస్తున్నారు. సర్లే ఆవిడ పనికి వస్తే కాస్త లోపలికి వెళ్ళిపోయింది. బలరాముడు పెద్దాడు వచ్చాడు, కృష్ణ పద ఆడుకుందామంటే ఓ ఆడుకుందాం పద అన్నారు. అలా యమునా తీరానికి వెళ్ళారు, అక్కడ ఆడుతూ ఉన్నారు. ఆడుతూ ఉండగా ఈ గుంపంతా ఒకవైపోయింది, కృష్ణుడు మాత్రం కన్నయ్య మాత్రం ఒకవైపు వచ్చాడు. ఈయన అలా చక్కగా కూర్చొని ఒక దగ్గర కూర్చొని అక్కడ ఉన్న మట్టి తీసుకుని ఒంట్లో పెట్టుకుంటున్నాడు. పెట్టుకోగానే పిల్లాడు చూశాడు, అన్నా కృష్ణ నువ్వు మట్టి తింటున్నావులే, మీ అన్న చెప్తా మీ పేరు చెప్తా, ఈ పేరు చెప్తా అనేది బాగా ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు అంటున్నారో లేదో తెలియదు. అక్కడికి ఏదో వీళ్ళ పేరు వాళ్ళు తెలియదంటే బలరాముడి దగ్గరికి వెళ్ళి పేరు చెప్పాడు, ఓ కృష్ణుడు పేరు అంటే. అది ఏంటి మావాడు ఏం చేశాడు అంటే, చూడు మను తింటున్నాడు అనగానే బలరాముడు అనిపించదు. అరే తమ్ముడేంటి మను తింటున్నాడు, వెళ్ళి ఆపాడు. మను తినద్దు కృష్ణ, మను తినకూడదు అన్నా. ఈయన మాత్రం ఎందుకు ఊరుకుంటాడు, ఊరుకునే రకమే అదే ఊరుకునే రకం కానీ తింటూ ఉన్నాడు. మరి ఎంతకి వినకపోతే ఏం చేస్తాడు, ఈ అన్నలకి అక్కలకి పెద్ద కష్టాలు చిక్కులు వచ్చేస్తాయి. అమ్మలు ఈ పిల్లల చిన్న వాళ్ళ యొక్క బాధ్యతలన్నీ పెద్దవాళ్ళ మీద పెడతారు. చిన్న అమ్మాయి ఇంట్లో పెద్ద అన్నయ్యకి బాధ్యతలన్నీ చూసుకో, అక్కవారు చూసుకోవు, అన్నావు కదా చూసుకోవు. పెద్ద కష్టాలు మామూలు కష్టాలు కాదు. వాడు మాతో తక్కువ వచ్చినా అక్కకే కష్టం, వాడు స్కూల్లో అల్లరి చేసినా అన్నకే కష్టం. అందున టీచర్ ఉండి తక్కువ చిన్న క్లాస్ లో పిల్లాడు వచ్చేసి టీచర్ ఓ పలానా వాడిని పిలుస్తుంది మా టీచరు, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు హోంవర్క్ చేయలేదు ఈరోజు. పెద్ద నామోషి, వీడు హోంవర్క్ చేయకుండా అంత నామోషి ఫీల్ కాదు, తమ్ముడు హోంవర్క్ చేయకపోతే వాడికి కష్టం వచ్చేస్తుంది. పాపం బలరాముడి కష్టాలు అక్కడ నుండి వచ్చిన కష్టాలు ఇవన్నీ కూడా ఆయన కష్టపడాలి. మా వాడికి ఇలా చేస్తున్నాడు అని చెప్పి పరుగుని వెళ్ళాలంటే అమ్మ దగ్గరికి. ఈ పిల్లలు నైజం ఎట్లాగా ఏదైనా జరిగితే వాళ్ళ పేరెంట్స్ చెప్తే కానీ వీడికి సంతోషం ఆనందం. అంటే వీడు తప్పు చేసేవాడే, కానీ పక్కోడు తప్పు చేశాడు అనుకో వెంటనే వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి. చెప్తే వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళు గోపడుతుంటే వీడికి ఆనందం. సరే ఈ గోపకుడు బలరాముడిని ఏం చేసుకుని గబగబా పరిగెత్తుకు వెళ్ళారు. యశోదమ్మ చెప్పారు. యశోదమ్మ చెప్తే మీ వాడు కన్నయ్య తమ్ముడు మట్టి తింటున్నాడు, వద్దన్నా వింటలేదమ్మా అని అన్నాడు. ఈవిడకు పట్టరాని కోపం వచ్చింది, అదేంటి మన తిండం ఏంటి. పరిగెత్తుకు వెళ్ళింది, పట్టుకుంది కృష్ణుని. ఏంటి మన తిన్నావు? ఏమంటాడు ఆయన, నేను ఎందుకు తింటానమ్మా, లేదు నిజం చెప్పు, మను తిన్నావా? తిన్నావా అంటే అవును తిన్నానంటే ఆయన కన్నే ఎందుకు అవుతాడు, కృష్ణుడు ఎందుకు లేదంట. అంట ఊరికే లేదు. ఈవిడేమంటుంది, ఈమె ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఇన్ని లక్షల గోవులు ఉన్నాయి మన దగ్గర, ఎంత పాలున్నాయి, రకరకాల గోవుల నుండి స్రవించే ఉత్తమ జాతికి చెందినటువంటి పాలున్నాయి, పెరుగులున్నాయి, నెయ్యి ఉంది, వెన్న ఉంది, రకరకాల పదార్థాలు తినడానికి త్రాగడానికి మన ఇంట్లో ఉన్నాయి కదా, నీకేమిటయ్యా మట్టి తినడం ఏమిటి, మన్ను తింటారా ఎవరైనా చే అంటే ఆయన ఏమంటున్నాడు కృష్ణుడు, మన్ను తినంగానే శిశువునో యాకుంటినో వెర్రినో. అమ్మ ఏం మాట్లాడుతున్నావు, నేను మన్ను తినడానికి అన్న పిల్లన్నా, చిన్నపిల్లనా నేనేమన్నా, పిల్లాడే కదా నిజానికి. కానీ వాడేమంటున్నా, ఆయన ఏమంటున్నారు, నేనేమో పిల్లన్నా, చిన్న పిల్లవాడినా, ఆ కొంటినో నాకేమైనా ఆకలి అవుతుంది అనుకున్నావా, ఇప్పుడేగా పాలు తాగినా నేను ఇంట్లో, ఒక్క చుక్క కూడా మీరు కూడా పాలు తాగాను నేను గ్లాస్ నిండా, ఇప్పుడే పాలు తాగొచ్చాను, నా బొజ్జ చిన్నది నిండిపోయింది, ఇప్పుడు మంట ఎందుకు తింటా నేను. శిశువును యాకుంటినో వెర్రినో ఇంకేమంటాం, నేను పిచ్చోన్నా మన్ను తింటాను, నన్ను తెలియదా మన్ను తినొద్దని. నమ్మంజూడకు వీరి మాటలు, వీళ్ళు మంచోళ్ళు కాదమ్మా, వీళ్ళ మాటలు వింటూ మతేం తలపకు, నీ మనసులో పెట్టుకోక ఇలా మాటల్ని. వీళ్ళంటే మీరేం కాదమ్మా, అక్కడ ఉందే గొప్ప కాంతం, నిజంగా మీదే గొప్ప కాంతం అయితే ఎంత అదృష్టమో, నిజం మాత్రం వస్తే కానీ ఆ అదృష్టం కాదు. అదే నమ్మంజూడకు వీరి మాటలు, మరి వాళ్ళ మాటలు నువ్వు నమ్మొద్దమ్మా. నన్ను కొట్టంగా, నువ్వు నన్ను కొట్టాలని చెప్పేసి ఈ రీతిని కల్పించి చెప్పేదారు, వీళ్ళు మామూలు కాదమ్మా, నువ్వు నన్ను కొడితే సంతోషిద్దామని వీళ్ళన్నీ మాటలు చెప్తున్నారు. అన్నయ్యతో పాటు వచ్చిన వీళ్ళందరూ కూడా వీళ్ళు మంచోళ్ళు కాదమ్మా, నువ్వు నన్ను కొట్టించాలి, నీతో నాకు దెబ్బలు పడాలని చెప్పేసి ఈ మాటలు చెప్తున్నారు వీళ్ళ మాటలు. కానిచో
మదీయస్య ఆ గంధం ఆఘ్రూణము చేసి, కావాలంటే చూసుకో, వాసన చూసుకో. అదేంటి, నిజానికైతే మన్ను తింటే నోరు తెలిసి చూడు, నోట్లో చూడు అని అనాలి. కానీ ఇక్కడ చిన్ని కృష్ణుడు ఏమంటున్నాడు, బాలకృష్ణుడు ఏమంటున్నాడు, కన్నయ్య ఏమంటున్నాడు, ఇక్కడ మదీయ ఆఘ్రూణము చేసి, ఈ గంధం ఆఘ్రూణము చేసి అంటున్నాడు. పోతన చక్కటి మాటలు చెప్తున్నాడు. వాసన చూడమ్మా అంటున్నాడు. నిజానికి భగవంతుడికి మాత్రమే తెలుసు మట్టికి వాసననే లక్షణం. మట్టికి రూపము లక్షణం కాదు, మట్టికి వాసన, గంధము దాని లక్షణము. ప్రకృతి యొక్క లక్షణము ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఎట్లాగైతే అగ్నికి దహించి వేయడము అనేటువంటి లక్షణం ఉందో, అట్లాగే పృథ్వీకి అంటే మట్టికి గంధము దాని యొక్క లక్షణం. ఆయన ప్రకృతి కాబట్టి ఆయన తెలియదు దాని లక్షణం ఏమిటో. అందుకే ఆయన చెప్తున్నాడు వాసన చూడమ్మా అని అన్నాడు. అంటూ నోరు తెచ్చాడు. నోరు తెచ్చుగానే ఈవిడేం చేసింది, ఇలా ఎడమ చేతితో పట్టుకుందా, ఇలా కుడి చేతితో అంటుంది. ఎవరిని? కన్నయ్యని. కృష్ణుని అంటుంది. ఎవరి కనుచూపు చేత సమస్త లోకాలు సృజించబడుతున్నాయో, ఎవరి ఇచ్ఛా మాత్రము చేత సమస్త లోకాలు పాలింపబడుతున్నాయో, ఎవరి సంకల్పము చేత సమస్త లోకాలు తనలోనే లయమైపోతున్నాయో, అటువంటి భగవంతుడు తన ఎదురుగా చిన్నపిల్లవాడుగా ఉంటే ఆయన చేతిని పట్టుకొని ఇంకో చేయి వేలు చూపిస్తూ ఏయ్ మన ఎందుకు తిన్నావు అని బెదిరిస్తుంటే ఎంత అదృష్టం అండి యశోదమ్మకి. ఇంతమంది ఉన్నారు భాగవతంలో, ఎంతో మంది స్త్రీల గురించి, ఎంతో మంది గొప్ప గొప్ప భక్తుల గురించి చెప్పారే కానీ నాకేమో యశోదమ్మను మించిన భక్తులే లేదనిపిస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి అదృష్టం ఆవిడకి. సమస్తాన్ని తను కంటి చూపుతో నియంత్రించగలిగినటువంటి పరబ్రహ్మము తన ఎదురుగా ఉంటే తనను బెదిరిస్తూ ఉంది ఈవిడ. ఎంత అదృష్టం. ఆయన నోరు తెరిచాడు గట్టిగా. ఈవిడ ఇలా పెద్ద కన్నులు చేసి చూస్తుంది. చూడబోగా సమస్తమైనటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన నోటిలో కనబడుతున్నాయి. పెద్ద పెద్ద పర్వతాలు, అగ్ని పర్వతాలు కూడా వస్తున్నాయి. పెద్దగా అగ్ని జరుగుతున్నటువంటి పర్వతాలు, పెద్ద పెద్ద ఎత్తైనటువంటి అలలతో ఉండేటువంటి సముద్రాలు, సప్త సముద్రాలు, సప్త ద్వీపాలన్నీ ఆయనలో కనబడుతున్నాయట. సకల చరాచరములన్నీ కనబడుతున్నాయి. సమస్త భూగోళం అంతా కనబడుతుంది. సమస్త దేశాలన్నీ కనబడుతున్నాయి. అందులో బ్రజమండలము కనబడుతుంది, అందులో గోకులము కనబడుతుంది, అందులో నందమహారాజు ఇల్లు కనబడుతుంది. ఆ నందమహారాజు ఇంటిలో కన్నయ్య కనబడుతున్నాడు, ఎదురుగా యశోదమ్మ కనబడుతుంది. ఆ విషయాన్ని యశోదమ్మ బయట నుండి చూస్తుంది. ఏమిటి, కన్నయ్య నోరు తెరిస్తే సమస్తమైన సృష్టి అంతా కనబడింది. ఓకే, ఆయన భగవంతుడు కనబడింది అనుకుంటున్నాము. ఆ సృష్టి అంతా కనబడుతూ ఉంటే సృష్టిలో కూడా ఉండేటువంటి భూమండలము, భూమండలం మీద ఉండే బ్రజగోకులము, బ్రజగోకులంలో ఉండే నందమహారాజు ఇల్లు, నందమహారాజు ఇంటి ఆంగణంలో ఉన్న యశోదమ్మ, యశోదమ్మ ఎదురుగా ఉండేటువంటి కృష్ణుడు, కృష్ణుడు నోట్లో కనబడుతున్నాడు. ఆ విషయం యశోదమ్మ చూసింది. చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతురాలయ్యింది. దిగ్భ్రాంతురాలంటే దిక్కులు తెలియనటువంటి భ్రాంతిని దిగ్భ్రాంతుని అంటారు. ఏమీ అర్థం అవ్వట్లేదు, పాల్పోవట్లేదు. ఆహా, కలయ, వైష్ణవమాయ, ఇతర సంకల్పార్థం ఏమైనా ఉన్నాయా, సత్యమా, ఏమి జరుగుతున్నది ఇక్కడ, ఇది నిజమైనది కాదు, నేను కలగంటూ ఉండాలి, లేదా ఇదే సత్యమైతే నేను కాకుండా ఉండవచ్చు, నేను యశోదమ్మనేనా, నా బాలుడు కన్నయ్యనేనా, ఏమి జరుగుతుంది, నా కన్నయ్య నోట్లో సమస్త బ్రహ్మాండం అంతా ఉంది అంటే ఇది మామూలు విషయం కాదు, ఇది వైష్ణవమాయ, విష్ణుమూర్తి అయినా అన్నట్టుగా ఆయన సమస్త విశ్వరూప సందర్శనాన్ని కృష్ణుడి యొక్క నోటిలో చూసి ధరించిపోయింది యశోదమ్మ. ఇంత అద్భుతమైనటువంటి దృశ్యము భగవద్గీత జరుగుతూ 18 అధ్యాయాలు చెప్తూ మధ్యలో 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు తర్వాత కానీ ఈ విశ్వరూప సందర్శన యోగం అంటూ ఒకటి వచ్చి అర్జునుడు ఎంతో కోరితే కానీ చూపించినటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని ఏ ఒక్క ప్రశ్న లేకుండా అర్జునుడు 100 ప్రశ్నలు వేశాడు ఇప్పటికీ. అట్లా అయితే ఇట్లా, ఇట్లా అయితే ఇట్లా అని ఇంత చర్చ చేస్తే గానీ 10 అధ్యాయాల తర్వాత కానీ ఆయన రూపాన్ని చూపించలేదు కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి. కానీ యశోదమ్మ ఏమన్నదే, ఏమన్న తిన్నావా అని భయపెట్టింది అంతే. దండం పట్టుకుంది. దండం దశగుణం భవేది అంటుంది శాస్త్రం. అంటే ఏ మాటకి వినపోతే కట్ట తింటాడు అని అర్థం. అప్పట్లో అదే ఉండేది. సరే, ఇంత అదృష్టం ఉంటే గానీ జరిగిందా, మొత్తం విస్తుపోయిందా. అప్పుడు వెంటనే కృష్ణుడు అనుకున్నాడు, ఆహా ఇది కాదు. వెంటనే మళ్ళీ విష్ణుమాయ కప్పేశాడు. కప్పేసి ఈమె చూసినటువంటి సమస్త విషయాల్ని మర్చిపోయేలా చేశాడు. అది ఎంత అదృష్టం.
అంత బాగా నేను చూసిందే, విశ్వరూపాన్ని దర్శించిందే మర్చిపోయేటట్టు ఎందుకు చేయాలి? ఒకవేళ మర్చిపోలేదనుకోండి, ఎదురుగా ఉన్నవాడు పిల్లవాడు కాదు, కన్నయ్య కాదు, నా కొడుకు కాదు, ఈయన పరమాత్మ పరబ్రహ్మ స్వరూపము, ఈయననే సకల చరాచర సృష్టి మొత్తానికి నియంత్ర అయిన వాడు అనేటువంటి ఎరుక కలిగి ఉన్నప్పుడు నాతో తల్లిలా ప్రవర్తిస్తున్నా, నాకు తల్లి ప్రేమ ఎలా జరగాలి? కాబట్టి ఆమె తల్లిలానే ఉండాలి, నేను కొడుకులానే ఉంటాను అన్నట్టుగా వెంటనే మాయ కప్పేశాడు. ఇంతకంటే పెద్ద మాయలోడు ఎవరూ లేదు. కప్పేశాడా? చూడండి, ఇంత మాయ చూపించాడా తన నోటిలో నుండి. ఇట్లాంటి వాడు అదే రోజు రాత్రి ఇవన్నీ మర్చిపోయింది, చక్కగా పల్లెం తీసుకొని పల్లెంలో పెరుగు పువ్వు కలుపుకొని వచ్చేసింది గట్టిగా మెత్తగా. వీడు నమ్మలేడు మా వాడు అని చెప్పేసి కలుపుకొచ్చేసి అలా ఒక్కొక్క మాట చెప్తూ నాన్న తిను అంటుంటే నోరు తెలుస్తూ 2-3 బుక్కలు చక్కగా తినేశాడు అన్నాడు. తర్వాత ఇలా తీసి పెడుతుంటే నాన్న తిను, ఎంత బాగుందో, ఎంత కమ్మగా ఉందో, తినమ్మా, ఇది అమ్మ బుక్క, ఇది బుక్క అంటావా, ముద్ద అంటారు, నాన్న ముద్ద, మన బుక్కనే అంటాం, యశోదమ్మ కూడా మన దగ్గర. అను ఇలా ఒక్కొక్క ముద్దను తీసుకొచ్చి నోరు ముందు పెడుతుంటే ఈయన చేస్తాడు, తినే కాడికి తిన్నాడు. తర్వాత పిల్లలు కూడా మహా చిత్రంగా మారం చేస్తారండి. తినేటప్పుడు బాగానే తిన్నారు 2-3, తర్వాత మూతి ఇలా బిగించారంటే ఇంకా వాళ్ళు తీయరు. ఇటు పెడుతుంటే మూతి అట్టంటాడు, అటు పెడుతుంటే ఇటు అంటాడు, ఈ బుక్కల కంటుతుందే కానీ నోట్లోకి వెళ్ళదు. ఈవిడ చాలా కష్టపడి నానా కథలన్నీ చెప్పింది, ఎన్ని కష్టాలు, తల్లి ఎలాగా సాధారణంగా పిల్లలకు తినిపించడానికి కష్టాలు పడాలో. ఇప్పుడు తల్లుల గురించి చెప్పట్లేదు, ఇప్పుడు తల్లులకు మొబైల్ ఫోన్ అనేది ఉంటుంది, అందులో రీల్స్ ఓపెన్ చేసి వాళ్ళ ముందు పడేసామా, నువ్వు ఏం పెడుతున్నావో తెలియనంతగా తింటూనే ఉంటాడు. ఎట్లా తింటాడంటే వాడు పొట్ట నిండినా సరే ఇంకా పెట్టమ్మా అంటాడు. వాడు కారణం ఏంటంటే చూడాలి, చూడాల్సిందే. ఆ చూడడం కోసము సాధారణంగా వాడు కాస్త ఒక చిన్న గిన్నె అన్నం తింటాడు అనుకుందాం, వాడికి ఆ చూసే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఆ రోజు, ఇంకోటి తీసుకురా అంటే వాడికి ఎంత నిండింది, ఏం తిన్నాను సమస్య లేదు. అప్పటి కథలో సంగతి. ఈవిడ చాలా కష్టాలు పడింది. యశోదమ్మ ఎంతకీ మన వాడు వినట్లేదు, మారం చేస్తున్నాడు. అప్పుడు బెదిరించిందండి, నువ్వు ఇట్లా తినకపోతున్నావు, అసలే రాత్రి అయిపోయింది, ఇప్పుడు కూర్చొని పట్టిస్తా. ఇప్పటి పిల్లలు భయపడ్డారు అనుకోండి, నువ్వేమి ఇవ్వం, ఎందుకు ఇస్తావు, పట్టించావు అని అన్నాడు. కానీ మనసులో భయం వేసింది. మనం నువ్వు కూర్చోడంటే మామూలు అనుకునేమో ఇలాగా ఉంటాడు, పెద్ద సంచి ఒకటి ఉంటుంది వాళ్ళ తోళ్ళలో, ఈ సంచిలో ఎవరెవరైతే అల్లరి చేస్తున్నారో పిల్లలు వాళ్ళు ఆ సంచిలో వేసుకొని వెళ్ళిపోతారు. నీ తీసుకుపోయాడా? ఇట్లా రోజుకి 3 పూటల దగ్గరకు వచ్చి నాన్న కన్నా కన్నయ్య తిను అనరు వాళ్ళు. అలా మొత్తం మందంతా పిల్లలందరూ చిన్నపిల్లలందరూ ఒక దగ్గర పడేసి వాళ్ళు తీసుకొచ్చింది అక్కడక్కడ ఇంటిళ్ళు వెతుక్కుంటూ వాళ్ళు అడుక్కొని తీసుకొచ్చిందంతా వాళ్ళ ముందు పడేస్తారు. తిన్నా లేకపోతే లేదంట. అసలే కూర్చో, చీకటి, జాగ్రత్త, పట్టించేస్తా నిన్ను అని అనగానే వెళ్ళిపోయాడు. అదృష్టమో ఏమో గాని అప్పుడే ఒకడు వచ్చాడు, మాతా కవలం తల్లి. ఇది మాతా కవలం కాదు, నిజానికి దాని అసలు పేరు మాధవ కవలం అని అర్థం. కవలం అంటే ముద్ద, అన్నం ముద్ద. మాధవ కవలం అంటే మాధవుడు అంటే భగవంతుడు. నిజానికి మాధవ కవలం, ఇది మాతా కవలం అయిపోయింది. అమ్మ ఇంత అన్నము పెట్టుమని ఇప్పుడు మారింది. సరే వాడు వచ్చాడు, ఎదురుగా వచ్చాడు. అనగానే కన్నయ్యకు తప్పుడు దాకా బింకని ప్రదర్శించడానికి వేణీయమని అన్నాడా, భయం పట్టుకుంది. ఒక్కసారిగా గట్టిగా వెళ్ళి అమ్మ 2 కాళ్ళు వెనక నుండి పట్టేసుకున్నాడు కదలకుండా. యశోద అంటుంది, అరే వినవరా, వచ్చాడు, ఇంటికి వచ్చిన వాడిని అలా ఊరికే పంపించొద్దు, ఏదో వేసి పంపించాలా? అమ్మ వద్దమ్మా, వెళ్ళేకమ్మా, నేను తింటానమ్మా, ఇప్పుడు ఆ పెట్టను. లేదు కన్నయ్య, నిన్నెందుకు ఇస్తాను, ఊరికి అన్నాను, నేను ఇవ్వను అంటే అమ్మ ఇస్తాను, నేను వదిలేస్తే నన్ను ఇచ్చేస్తాను. ఏంటి ఇంత భయపడేవాడు ఆ కృష్ణుడు? ఎంత అద్భుతమైన లీల. సమస్తము తనను చూసి భయపడితే తను అమ్మను చూసి భయపడ్డాడు. ఇట్లాంటి అద్భుతమైనటువంటి గోకుల బృందావన లీలలు తలుచుకుంటే ఎంత మనస్సుకి ఆహ్లాదం కలుగుతుంది. ఇది తుష్యంతి చ రమంతి చ. భగవంతుడు అదే చెప్పాడు. ఎప్పుడైనా 2 వైష్ణవులు కలుసుకున్నారా, చక్కగా భక్తికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోండి. లేదు వ్యాపారం గురించే మాట్లాడుకోండి, అందులో భగవంతుని మధ్యలో తీసుకుంటాం. వర్షం పడుతున్నా కానీ మేము భగవంతుడి ప్రభుత్వం ఎట్లాగా భగవంతుడి గురించి మాట్లాడారో అట్లా
సమస్తము చేయండి, అందులో భగవంతుని జోడించి జన్మ తరించిపోతుంది. ఈ తుష్యంతిచ అంటే ఎప్పుడు సదా వైష్ణవులు మన దగ్గర ఉంటేనే ఆ లక్షణం మనకు అలవడుతుంది. కాబట్టి వైష్ణవుల సాంగత్యంలోనే ఎప్పుడు ఉండేటువంటి అదృష్టాన్ని మనకి భగవంతుడు సదా కల్పించాలని కోరుకుంటూ, జపం మీద మనకు రుచి ఇంకా పెరగాలని కోరుకుంటూ, సదా హరినామం మన నాలుకలపై ఎప్పుడు నర్తించాలని జగన్నాథుని యొక్క పాదముల యందు కోరుకుంటూ, సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణ. స్వస్తి. హరే కృష్ణ.